ఏంటి కళ్యాణి, సినిమా ఎలా ఉంది? అద్దరింది దాసు. కొడితే మగాడు తగ్గితే ఆడిది అని ఏం డైలాగులు చెప్పారు ఆ దొంగలు. ఎరగదీశారు అప్ప. ఇప్పుడు అర్థమైందా నిన్నెందుకు ఈ సినిమాకి తీసుకొచ్చాను? ఏ ప్రాబ్లం లేకుండా పక్కాగా సెటిల్ అవ్వచ్చు. నీకే నువ్వు చెప్తావులే. నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు. భయపడ కళ్యాణి, చేసే పని మీద దృష్టి పెట్టాలి. నీ బాడీ ఉందే, దొంగతనం చేయడానికి తగ్గట్టుగా నిన్ను పొట్లంగా చుట్టి పెట్టి ఏ సుందరాన్ని దూసేయచ్చు. నువ్వు నన్ను చుట్టి పడేయడంలోనే ఉండు. ఇప్పుడు నేను సిద్ధంగా లేను. రేపు పెట్టుకుందామా? దాన్ని మూడు మార్చరా దాసు. రేపా? అవును. కళ్యాణి, నేను జ్యోతిష్కుడితో ఆల్రెడీ మాట్లాడేశాను. ఈ రోజే చాలా మంచి రోజట. నువ్వు మొదటి ద్వారం తెరిచి లోపలికి వెళ్ళేంత వరకు నేను తోడుగా ఉంటాను. ఆ తర్వాత ఏం చేయబోతున్నావో మళ్ళీ ఇంకొకసారి నాకు రిపీట్ చేసి చెప్పు. ఇప్పుడు ఎందుకు దాసు చెప్పిందే చెప్తావు? ఇప్పటికి 10 సార్లు విన్నాను. బాబాయ్ కొట్లో తినే చపాతీలు కూడా అరిగిపోయాయి. వెరీ గుడ్. అయితే నువ్వు యాక్టివ్ గా ఉన్నావు. ఇందాక మనం చూసిన సినిమాలో హీరోయిన్ లాగా. ఇలా చూడు, లోపలికి వెళ్ళాక నగలన్నీ దిగేసుకొని అద్దం ముందు నుంచి చూసుకోకు. లోపలికి వెళ్ళామా, నగలన్నీ సర్దేసుకున్నావా, తిరిగి బయటకు వచ్చేసామని ఉండాలి. ఓకేనా? రేపటి నుంచి మన ఇద్దరం కోటీశ్వర్లు కాదు దాసు. బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందట. అలా తొడగొడితే ఏమవుద్ది? ఏమవుద్ది? లెగ్ పీసులు అయ్యి వేలాడుతూ ఉంటాయి. ముందుగా ఇచ్చిన ప్రాజెక్ట్ ని సక్రమంగా పూర్తి చేయి. ఆ తర్వాత కలలు కనొచ్చు. అర్థమైందా? పదవాళ్ళ ఓకే. వాడిని 4 రోజులుగా ఫాలో అవుతూ ఉన్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. టైం 1 గంట అయింది. అలారం అవుతుంది చూడు. తనకి షుగర్ ఉంది. గంటకు ఒకసారి పాట పాడడానికి వెళ్తాడు. పాట పాట రావడానికి 10 నిమిషాలు పట్టుద్ది. ఈ లోపల నువ్వు లోపలికి వెళ్ళిపోవాలి. తర్వాత 2 గంటలకు అలారం మోగాక నువ్వు వెంటనే బయటకు వచ్చేయాలి. ఓకే? లోపలికి వెళ్ళి నగలన్నీ దొంగతనం చేసి ప్రాజెక్ట్ ని సక్సెస్ గా పూర్తి చేసి నువ్వు రెగ్యులర్ గా వెళ్లే లాడ్జ్ లో కాకుండా వేరే లాడ్జ్కి వెళ్ళి స్టే చేయి. రేపు ఉదయాన్నే ఆ రూమ్ ని ఖాళీ చేసి మనం ఎప్పుడు కలుసుకుంటామే ఆ వంతెన కింద కలుసుకుందాం. మిగిలిన విషయాలు రేపు పొద్దున మాట్లాడుకుందాం. చాలు దాసు, ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావు. రా వెళ్దాం. ఏంటి ఇంత ధైర్యంగా వెళ్తుంది? అద్దరగొట్టే అమ్మాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. ఆ 2 లక్షల రూపాయల హారాన్ని మాత్రం మర్చిపోకే. సరే దాసు, నువ్వు వెళ్ళు. దేవుడా, ఇంతవరకు నేను ఎన్నో రకాలుగా దొంగతనాలు చేశాను. నన్ను ప్రతిసారి జైల్లో తీసుకెళ్లి వేశావు. నాకు ఏమీ సాయం చేయలేదు. కానీ ఈసారి నేనే జైలుకి వెళ్తున్నాను. దయచేసి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ గా ఫినిష్ చేసి పెట్టు స్వామి. ఓం నమః శివాయ. శంభో శంకర. ఎక్కువ బాబాయ్, ఎక్కువ. ఎక్కడెక్కడ నాకు విండో సీట్ కావాలి. అక్కడ కూర్చుంటాలే. వదిలే. రైట్ రైట్. సార్ ఈడేం చేశాడో చూసారా? చూశాను. నువ్వు వెళ్ళవయ్యా. రేయ్, బట్టల దుకాణం గ్లాస్ ఎందుకురా పగలగొట్టా? తాగితే పెద్ద రౌడీవా? పళ్ళు రాలిపోతాయి. మీరు సార్ ఒక్కొక్కడు మందులోకి మంచిగా లేకుండా అలాడుతున్నాడు. వాళ్ళు ఏంట్రా అంటే బొమ్మకి 2000 రూపాయలు డ్రెస్లు వేసి బిల్డప్ ఇస్తున్నారు. మేసం ఉన్న ప్రతి మగాడికి కోపం వస్తుంది సార్. నా నోటికి మంచి మాటలు రావు చెప్తున్నా. తిట్టండి సార్, మీకేంటి? నన్ను బాగా తిడతారు, ఆ తర్వాత భోజనం పెడతారు. నీ మీద 75 కేసు పెట్టి కోర్టులో ఫైన్ కట్టిస్తేనే బుద్ధి వస్తుందిరా. సరే, వెళ్తూ బిర్యానీ ఆర్డర్ చేయండి. అయ్యో, చస్తున్నాను కదరా. సార్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇన్స్పెక్టర్, రాయప్ప కొట్లో దొంగతనం జరిగిందా? ఎప్పుడయ్యా? ఇదిగో వస్తున్నాను. ఈ దొంగ రాస్కెల్ ఇక్కడున్నాడు. మరి అక్కడెవడు దొంగతనం చేశాడు? ఏమయ్యా సుబ్బయ్య? సార్ బయలుదేరవయ్యా. నాకు దొంగతనం చేయడానికి అర్హత లేదా? ఇప్పుడు వెళ్ళి చూడండి.